వెల్కమ్ టు 77 టీవీ. నా పేరు శ్వేత. శ్రీదేవి పెద్దింటమ్మ తల్లి మహోత్సవాలు అనకాపల్లి జిల్లా చోడవరం శాసనసభ్యులు KSNS రాజు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 27, 2026 నుంచి మార్చి 3, 2026 వరకు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కుసర్లపూడి గ్రామ దేవత శ్రీదేవి పెద్దింటమ్మ తల్లి ఉత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు గ్రామ సర్పంచ్ మడ్డు అప్పలనాయుడు, వయసు సర్పంచ్ కాశీ, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కిల్లాడ అప్పల సీతయ్య నాయుడు, గ్రామ టీడీపీ నాయకుడు సబ్బవరపు పెద్ది నాయుడు, గొల్లు రమణ, గొల్లు రాంబాబు, మండల వైస్ ఎంపీపీ కొల్లి సన్యాసి నాయుడు, గ్రామ పెద్దలు ప్రత్యేక ఆతిథ్యం వహించారు. ప్రతిరోజు ప్రధాన కార్యక్రమాలు ఫిబ్రవరి 27, 2026 మధ్యాహ్నం 12 గంటలకు సర్పంచ్ మడ్లు అప్పలనాయుడు ఆధ్వర్యంలో అన్న సమారాధన, రాత్రి 9 గంటలకు విశాఖపట్నం వారిచే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ హంగామా విల్లూరి పట్టాభి ఆర్థిక సహాయంతో ఫిబ్రవరి 28, 2026 మధ్యాహ్నం 12 గంటలకు కీర్తిశేషులు సబ్బవరపు ఎల్లయ్య మనుమరాళ్లు ఆర్థిక సహాయంతో అన్న సమారాధన, రాత్రి 9 గంటలకు గుంటూరు వారిచే దొందే నాటిక దాతలు పుత్రులు సబ్బవరపు లక్ష్మీనారాయణ జనవరి 3, 2026 మధ్యాహ్నం 12 గంటలకు కీర్తిశేషులు కిల్లాడ జోగినాయుడు మనవడు రామకృష్ణ పచ్చిగోళ్ల భావనారాయణ తాతాజీ ఆర్థిక సహాయంతో అన్న సమారాధన, ఫిబ్రవరి 3, 2026 మధ్యాహ్నం 12 గంటలకు పొరుప్రోలు రాజుబాబు కుమారులు కేతిరెడ్డి రామునాయుడు ఆర్థిక సహాయంతో అన్న సమారాధన, రాత్రి 9 గంటలకు అనకాపల్లి వారిచే కంటే కూతుర్నే కనాలి నాటిక రచన అండ్ దర్శకత్వం దాడి జగన్నాథరావు దాతలు కీర్తిశేషులు గొల్లు గంగునాయుడు కుటుంబ సభ్యులు. ప్రత్యేక కార్యక్రమాలు మార్చి 3, 2026 ఉదయం 9 గంటలకు వేద పండితులచే ఆలయంలో హోమం నిర్వహిస్తారు. సాయంత్రం 3 గంటలకు నుండి 5 గంటలకు వరకు గుర్రపు స్వారీ పందాలు, ప్రథమ బహుమతి 20,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 10,000 బహుకరించడం జరిగింది. అలాగే 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో జెండా ఎదురు కట్టడంతో జాతర ఊరేగింపు ఏర్పాటు చేశారు. ఊరేగింపులో శక్తి వేషాలు, కేరళ డ్రమ్స్, దాండియా డ్యాన్స్ తో పాటు అన్నవరం వారిచే భారీ మందుగుండు సామాగ్రి ప్రదర్శించారు. దాతలు కీర్తిశేషులు కిల్లాడ జోగినాయుడు కుటుంబ సభ్యులు, బాణాసంచాలు కూడా అదే కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో నిర్వహించారు. అలాగే అమ్మవారి ఆలయ పరిశుభ్రత, డెకరేషన్లు, సన్నాయి మేళం 27-02-2026 అమ్మవారి ఆలయానికి పచ్చిపూల డెకరేషన్ కు విజయదుర్గ జ్యువెలరీ పెదపాటి సర్వేశ్వరరావు అండ్ రమేష్, గాలి రాజుబాబు, కసిరెడ్డి రమణ, పోలుపర్తి శ్రీను, చిటికెల ప్రసాద్, కేతిరెడ్డి లోవనాయుడు, సబ్బవరపు రమేష్ దాతలుగా వ్యవహరించారు. మార్చి 3, 2026 అమ్మవారి ఆలయ పచ్చిపూల డెకరేషన్ కు గేదెల మహాలక్ష్మి నాయుడు, గేదెల వెంకటేష్, డాక్టర్ కీర్తిశేషులు సబ్బవరపు పెద్ది నాయుడు కుమారులు శివన్నారాయణ దాతలుగా వ్యవహరించారు. ఫిబ్రవరి 27, 2026 నుండి మార్చి 3, 2026 ఉత్సవ కాలంలో అమ్మవారి ఆలయంలో నర్సీపట్నంకు చెందిన సన్నాయి మేళం అందరికీ ఆకట్టుకుంది. రాజా మైక్, లైటింగ్, భారీ విద్యుత్ సమాయత్తం ఉత్సవ కాలంలో జంగాలపల్లి బాబులు ఆధ్వర్యంలో రాజా మైక్ అండ్ లైటింగ్, భారీ విద్యుత్ సెట్టింగులు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణం రామాలయం వెనుక వైఎస్ఆర్ సెంటర్ హైస్కూల్ గ్రౌండ్ లో ప్రత్యేక విద్యుత్ సౌకర్యాలతో ప్రతి కార్యక్రమం గ్రామస్తులు పెద్దలు కలిసి అంగరంగ వైభవంగా అమ్మవారి పండుగ మహోత్సవాన్ని జరుపుకున్నారు.
మండలం కుసర్లపూడి గ్రామంలో పెద్దింటి అమ్మవారి తీర్థ మహోత్సవానికి రావడం, అమ్మవారిని దర్శించుకొని విశ్వేశ్వరి ఆరోగ్యాలు అందరికీ ప్రసాదించాలని చెప్పి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అత్యంత నమ్మకమైనటువంటి అమ్మవారు చాలా ఘనంగా జరిగేటువంటి పండుగ ద్వారా అమ్మవారి తాలూకు ఆశీస్సులు ప్రాంత ప్రజలందరికీ కూడా ఉండాలని, వారి దీవెనలందరికీ ఉండాలని, ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అమ్మవారు ప్రసాదించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి కమిటీ వారికి అలాగే పార్టీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో జరిగేటువంటి ఈవెంట్స్ అన్ని కూడా ఉండండి. నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.